డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఎలా ఉంది? మా సీతకి ఎలా ఉంది? చాలా స్ట్రెయిన్ అయిందనిపిస్తోంది. మానసిక ఒత్తిడి, శారీరక బడలేక కనిపిస్తోంది. బీపీ చాలా ఎక్కువైంది. గర్భిణీకి అంత బీపీ ఉండడం మంచిది కాదు. ఫర్దర్గా డెలివరీకి ప్రాబ్లం కావచ్చు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. డెలివరీ దాకా టోటల్ బెడ్ రెస్ట్ అవసరం. పూర్తి విశ్రాంతి, మంచి పౌష్టికాహారం అవసరం. తను అసలు మెంటల్గా ఎందుకు స్ట్రెయిన్ అవుతుందో తెలుసుకోండి. మందుల కన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. రఘురామ్, అది ఎందుకంత స్ట్రెయిన్ అవుతుంది? నీకేమైనా తెలుసా? లేదు నానమ్మా. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం అలవాటు. చిన్న విషయమేం కాదు, పెద్ద ఆశే. పొద్దున అనంగా వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది డాక్టర్. పైగా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారని వచ్చింది. నేనా? నన్ను అసలు కాంటాక్టే చేయలేదే. ఎవరో ఫ్రెండ్ని కావాలంది కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో. తన ఆరోగ్యం ముఖ్యం కదండి, అంత అశ్రద్ధ అయితే ఎలా? వారి దృష్టి మరో విషయం మీద ఉంది. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అక్కడ పెడుతుంది. భర్తగా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి రఘురామ్. వారి శ్రద్ధలో వీరికి బాగా ఉండే ఉంటుంది. విన్నావుగా రఘురామ్, దాని సంగతి ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. అలాగే నానమ్మా. రఘురామ్, మెడిసిన్స్ రాశాను, టైం ప్రకారం వాడమనండి. వాడమంటం కాదు, నువ్వే దగ్గరుండి మాత్రలు వేయాలి. అదేది పట్టించుకోదు. వారి ధ్యాస అంతా వేరే విషయం మీద ఉంది కదా. డాక్టర్, ఇప్పుడు తనకెలా ఉంది? కంగారు పడకండి. రిలాక్స్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపు ఆగితే తను కోలుకుంటుంది. అలాగే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,